ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయంలోని 9వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. వారు జగత్తు అసత్యమనియు అనగా వేదాది ప్రమాణరహితమనియు ప్రతిష్ట లేనిదనియు ఈశ్వరుడు లేనిదియు కామమే హేతువుగా గలదై స్త్రీ పురుషుల యొక్క పరస్పర సంబంధము చేతనే కలిగిందనియు అది కాక ఈ జగత్తుకు వేరు కారణం ఏమీ లేదని చెప్పుదురు. ఇక ఈరోజు చెప్పేటువంటి 9వ శ్లోకములు ఇలా అంటున్నారు భగవానుడు. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మనో అల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. ఏ ఆ అసుర సంపద గలవారు ఏతాం దృష్టిం ఈ దృష్టిని అనగా నాస్తిక దృష్టిని అవష్టభ్య అవలంబించి నష్టాత్మానః చెడిన మనసు గలవారును అల్పబుద్ధయ స్వల్ప బుద్ధి గలవారును ఉగ్రకర్మాణః క్రూర కార్యములను అనగా పరులను హింసు కార్యములు కూడా చేయవారును అహితాః శత్రువులునై అనగా లోకమునకు శత్రువులై జగత ప్రపంచము యొక్క క్షయాయ నాశము కొరకు ప్రభవంతి పుట్టుతున్నారు. ఇట్టి నాసిక దృష్టిని అవలంబించి చెడిన మనసు కలవారును అల్పబుద్ధితో కూడి ఉన్నవారును క్రూర కార్యములను చేయువారును అనగా జగత్తునకు శత్రువులను మీరే లోకకంటువులు అంటాము. ఈ శత్రువులు అయి ప్రపంచం యొక్క వినాశం కొరకు పుట్టుతున్నారు. సాయిరామ్.